నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై ఆశలు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కల సాకారమంటున్న రైతులు. శానిటేషన్ నిర్వహణ లోపంతో డెంగీ, మలేరియా వ్యాప్తి. నిధులు ఖర్చు చేసిన ఆదిలాబాద్లో అదుపు కాని దోమలు. చిన్నపాటి రిపేర్లతో మూలన పడేసిన స్వీపింగ్ వెహికల్స్. వరంగల్ కార్పొరేషన్ అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం. సారవంతమైన భూమిలో ఫార్మా కంపెనీ వద్దంటున్న రైతులు. ఆలోచన విరమించుకుంటే ఉద్యమం తప్పదంటున్న సంగారెడ్డి వాసులు. మళ్లీ మొదలైన నిర్మల్ న్యూ మాస్టర్ ప్లాన్ లొల్లి. జీవో 220 రద్దుకు రైతుల డిమాండ్. ఈఎస్ఐ దవాఖానాల్లో అరకొర సేవలతో కార్మికుల కష్టాలు. ప్రైవేటు హాస్పిటళ్లకు పోయి అప్పుల పాలవుతున్న పేదలు. సుంకిశాల పంప్ హౌస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకుంది సర్కార్. ప్రాజెక్టు డైరెక్టర్పై బదిలీ పేటు వేసింది. వారిని నాన్ ఫోకల్ పోస్టుకు భర్తీ చేసింది. అలాగే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, సుంకిశాల పంప్ హౌస్ ఘటనపై ప్రభుత్వం చర్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సుంకిశాల ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మున్సిపల్ శాఖ సంబంధిత అధికారులపై వేటు వేసింది. ఆ సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్న అధికారిని బదిలీ వేటు వేసింది. ఆయనని ప్రాధాన్యత లేని పోస్టులో ఆయనను బదిలీకి స్థానశీలనం చేసింది. ఇక ఆయనతో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్ 3లో పనిచేస్తున్న అధికారిని సస్పెండ్ చేసింది. వారితో పాటు సీజీఎంగా ఉన్న కిరణ్ కుమార్, అదేవిధంగా జీఎంగా ఉన్న మరియారాజ్, డీజీఎంగా పనిచేసిన ప్రశాంత్, అదేవిధంగా మేనేజర్గా పనిచేస్తున్న హరీష్ని 4 అధికారులను కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా సుంకిశాల ఘటన జరిగిన వెంటనే జలమండలి ఉన్నత అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రిపోర్టులు ఇచ్చింది. ఎవరైతే విధుల్లో నిర్లక్ష్యం వహించారో ఆ ఇంజనీర్లందరినీ కూడా సస్పెండ్ చేయాలనే కమిటీ సూచనలు చేయడంతో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఈ 5 అధికారులను సస్పెండ్ చేస్తూ మరో ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న అధికారిని బదిలీ వేటు వేసింది. ఇక తర్వాత ఎందుకు నిర్లక్ష్యం వహించారో, ఎవరు దీనికి ప్రధాన కారణం, ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ముందస్తుగా అధికారులు ఎందుకు ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ పెరుగుతున్న కొద్దీ ఆ వర్క్ని ఎందుకు ఆపలేకపోయారనే అంశం సంబంధించి ఈ దర్యాప్తు జరగడానికి ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇక ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో మెగా నిర్మాణ సంస్థ సంబంధించి ఆ సంస్థకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో అంటే కాళేశ్వరం కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుంకిశాలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న మెగా కంపెనీ ఈ కేవలం వీటి పూర్తిగా ఈ పని నాణ్యత లేకపోవడం, అంటే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తున్న వర్క్లో నాణ్యత లేకపోవడం వల్లే ఇది పూర్తిగా ఈ రిటర్నింగ్ వాళ్ళు కూలిపోవడానికి ప్రధాన కారణంగా కూడా ఈరోజు విచారణ కమిటీ ఇచ్చిన తాత్కాలిక రిపోర్టులో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీకి ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఇది కూలడానికి ప్రధాన కారణం, ఎందుకు నాణ్యత లోపిస్తుంది అనే అంశాన్ని కూడా పూర్తి వివరణ ఇవ్వాలనే ఒక షోకాజ్ నోటీస్ ఆ కంపెనీకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మున్సిపల్ శాఖ సీరియస్గా అధికారుల విషయంలో, ఎందుకంటే ఇప్పటికే ఈ అంశం రాజకీయంగా కూడా దుమారం రేగుతుంది. బీఆర్ఎస్తో పాటు బీజేపీ సైతం ఆ ప్రాజెక్ట్ సందర్శించింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం అనే అంశం సంబంధించి కూడా పూర్తి రిపోర్టు ప్రభుత్వం వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. మున్సిపల్లో ఇంజనీరింగ్ అధికారులుగా ఉన్న ఈ సుంకిశాల ప్రాజెక్టు పనిచేస్తున్న కీలక 5 అధికారులపై సస్పెండ్ వేటుతో పాటు ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న అధికారిని బదిలీ వేటు వేసింది. ఇది తాత్కాలికమే. ఒకవేళ పూర్తి దర్యాప్తు రిపోర్టు వచ్చిన తర్వాత అధికారులు అదేవిధంగా కన్స్ట్రక్షన్ కంపెనీ పైన కూడా ప్రభుత్వం
ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు చంద్రిక. రైట్, థ్యాంక్ యూ సత్యం. ఆసియాలోని అతిపెద్ద చక్కెర కర్మాగారంగా ఓ వెలుగు వెలిగిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపింది. దశాబ్దం క్రితం మూతపడ్డ ఆ కర్మాగారంతో చెరుకు సాగు చేసే రైతులకు చేదే మిగిలింది. చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్న అంశం దశాబ్ద కాలంగా రాజకీయ హామీగా మిగిలిపోయింది. తాజాగా రేవంత్ ప్రభుత్వ ప్రకటన రైతుల్లో ఆశలు చిగురింపచేస్తోంది. మరి ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి నోచుకుంటుందా? బోధన్ చక్కెర కర్మాగారానికి పూర్వ వైభవం వస్తుందా? రైతులు చెరుకు సాగుపై ఏమనుకుంటున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియాలోని అతిపెద్ద చక్కెర కర్మాగారంగా గుర్తింపు తెచ్చుకుంది. చక్కెర పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు ఉపాధి పొందాయి. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ మూతపడి 10 ఏళ్లు దాటింది. 2002లో ఫ్యాక్టరీ ప్రైవేటీకరించినప్పటి నుంచి నష్టాలు మొదలయ్యాయి. 2015 వరకు పరిశ్రమ నష్టాల బాట పట్టగా అప్పటి యాజమాన్యం ఫ్యాక్టరీని మూసివేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశ్రమ మళ్లీ తెరుచుకోలేదు. ఫ్యాక్టరీ మూతపడడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. చెరుకు సాగుపై ఆధారపడ్డ రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండిస్తున్నారు. వేల ఎకరాల ఫ్యాక్టరీ భూములు అన్యాక్రాంతమయ్యాయి. మూతపడిన ఫ్యాక్టరీ తిరిగి తెరిపించే విషయంలో కార్మికులు, రైతులు అనేక ఉద్యమాలు చేశారు. 10 ఏళ్లుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తినడానికి తిండి లేక, చేయడానికి పనులు దొరక్క కార్మికుల బతుకులు ఆగమయ్యాయి. 15 మందికి పైగా కార్మికులు ఆవేదనతో, కొందరు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. తమకు జీతాలు ఇచ్చి ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. బోధన్లో ప్రధాన యూనిట్తో మొదలైన ఈ పరిశ్రమ ఉమ్మడి రాష్ట్రంలో మెదక్, నల్గొండ, అనంతపురం జిల్లాలను కలుపుకొని 7 యూనిట్లుగా విస్తరించింది. బోధన్, ముత్యంపేట, మొంబోజీపేట్ యూనిట్లు 51% ప్రైవేటు, 49% ప్రభుత్వ వాటా భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. అయితే జాయింట్ వెంచర్ రద్దు చేసి సుప్రీంకోర్టులో ఉన్న కేసులను విత్డ్రా చేసుకోవాలని, ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటే షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకుంటుందని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తే చెరుకు సాగు చేస్తామని రైతులు చెబుతున్నారు. అయితే ప్రోత్సాహకాలు ఇవ్వాలని, చెరుకు పంటకు మద్దతు ధర, హార్వెస్టర్లు, విత్తన సబ్సిడీలు ఇస్తే సాగు చేస్తామని చెబుతున్నారు. ఒకప్పుడు బోధన్ షుగర్ పరిశ్రమ పరిధిలో బోధన్, కోటగిరి, వర్ని, ఎడపల్లి, రెంజల్, నిజామాబాద్ రూరల్ తో పాటు ఇతర మండలాల్లో సుమారు 40,000కు పైగా ఎకరాల్లో చెరుకు పంటను ఇక్కడి రైతులు సాగు చేసేవారు. చెరుకు సాగు విస్తీర్ణం తగ్గడం, మార్కెట్లో చక్కెర కంటే ఉత్పాదన వ్యయం పెరిగిన క్రమంలో కర్మాగారాలు నష్టాల్లోకి వెళ్లి మూతపడడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారు. దీంతో చెరుకు ఉత్పత్తి 100 ఎకరాలకు పరిమితమైంది. ఉచిత విద్యుత్, నీటి వసతి, మద్దతు ధర, ఏడాదికి 2 పంటల సౌలభ్యం కారణంగా రైతులు వరి వైపు మళ్లారు. వీరిలో ఇప్పుడు ఎంతమంది తిరిగి చెరుకు సాగు చేస్తారనేది కీలకంగా మారింది. ఏడాది పంట చెరుకు సాగుకు కర్మాగారం యాజమాన్యంతో ఒప్పందాలు ఉంటేనే రైతులు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. బోధన్ నిజాం షుగర్ పరిశ్రమ అంశం కాలక్రమేణా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచార హామీగా మారిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫ్యాక్టరీ తెరుస్తామని 2018 ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టింది. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే పునరుద్ధరణపై సిఫార్సుల కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రి శ్రీధర్ బాబు, దామోదర రాజు నరసింహ నేతృత్వంలో 10 మంది సభ్యులతో కమిటీ ఫిబ్రవరిలో ఫ్యాక్టరీని సందర్శించింది. రైతులు, కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను సేకరించింది. సిఫార్సుల కమిటీ తన కార్యాచరణ ప్రారంభించింది. తాజాగా బడ్జెట్లో చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్రకటన చేయడం రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మూతపడిన కర్మాగారంపై బ్యాంకుల్లో అప్పులున్నాయి. వీటికి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ కింద 190 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు కమిటీ అంచనా వేసింది. కొంత విడుదల చేసి ముందడుగు వేసింది. కర్మాగారాల్లోని యంత్ర పరికరాలు మరమ్మతులతో వినియోగించేలా ఉండాలి. లేకుంటే కొత్తవి కొనుగోలుకు భారీ వ్యయం చేయాల్సి ఉంటుంది. వీటిని అధిగమిస్తే కర్మాగారాలను తెరిచి నిర్వహించే అవకాశం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చక్కెరతో పాటు ఉప ఉత్పత్తుల వినియోగం పైన ఆలోచన చేస్తున్నారు. బోధన్ షుగర్ పరిశ్రమ తెరిచి ఎథనాల్ ఉత్పత్తి ప్రారంభిస్తే చక్కెర పరిశ్రమకు పూర్వ వైభవం రానుంది. అయితే బడ్జెట్లో ప్రస్తావన ప్రకటనకే పరిమితం కావద్దని రైతులు, కార్మికులు కోరుతున్నారు. దోమల నివారణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న పారిశుద్ధ్య సమస్యతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. శానిటేషన్ నిర్వహణ లోపం వల్ల దోమల వ్యాప్తితో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలు మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్స్ బారిన పడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పారిశుద్ధ్య సమస్య, దోమల నివారణకు మున్సిపల్ చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారి శానిటేషన్ సమస్య తలెత్తుతోంది. 49 వార్డుల పరిధిలో సుమారు 89 కాలనీలు విస్తరించి ఉన్నాయి. ఈ కాలనీలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతో మురికి నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సుమారు 50 కోట్ల వ్యయంతో డ్రైనేజీలు నిర్మించారు. ప్రణాళికల లోపంతో నిర్మించిన డ్రైనేజీలతో పారిశుద్ధ్యం సమస్య తలెత్తుతుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అర్బన్లో మురికి కాలువల పూడికతీత పేరుకుపోవడంతో దోమ లార్వా వృద్ధి చెందుతుంది. మున్సిపల్ బడ్జెట్లో పారిశుద్ధ్యంపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రైనేజీల పూడికతీతకు సెపరేట్ గా నిధులు కేటాయిస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఏటా 8 లక్షలు కేటాయిస్తున్నారు. కానీ మురికి కాలువల సమస్యతో దోమల నివారణ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. మున్సిపాలిటీ పరిధిలో దోమల నివారణకు 8 ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి. ఫాగింగ్ మిషన్లతో సాయంత్రం వేళల్లో ఫాగింగ్ చేస్తున్నారు. దోమలను పారదోలేందుకు రోజుకు 2,500 చొప్పున నెలకు 65,000 ఖర్చవుతోంది. ఏడాదికి 8 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు డ్రైనేజీల పూడికతీతకు 75 లక్షలు, మొత్తం కలిపి సుమారు 1 కోటి వరకు ఖర్చవుతుంది. అయినప్పటికీ ఆదిలాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య సమస్యతో దోమల వ్యాప్తి ఆగడం లేదు. ఆదిలాబాద్లో ఉన్న మురికి కాలువల వ్యవస్థ కూడా వాళ్ళు మురికి కాలువలు నెల రోజులకు పైగా తీయకపోగా మరి తీసినా కానీ అందులోని తీసిన చెత్తని చెదలను అలానే 3 రోజులు 4 రోజులు అలా ఉంచడం వల్ల మరి దానివల్ల దోమలు ఈగలు ఇంకా పెరిగి మరి ఎంతో అసౌకర్యంగా మారి ఆదిలాబాద్లో ఉన్న వార్డుల సభ్యులకు డెంగ్యూ, మలేరియా ఇంకా అంటువ్యాధులు ఎన్నో వచ్చి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. ఇప్పటికైనా బల్దియా అధికారులు కానీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు కానీ దీని మీద చర్య తీసుకొని ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 48 లోతట్టు ప్రాంతాలను గుర్తించారు మున్సిపల్ ఆఫీసర్లు. శివారు ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణ పనుల ఆలస్యంతోనే పారిశుద్ధ్య సమస్య తీవ్రతరమవుతోంది. దీంతో దోమలు వ్యాప్తి చెందడంతో సమస్య జటిలంగా మారుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమ లార్వా వృద్ధి చెందుతుంది. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండటంతో మురికి నీరు సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. దోమలు కుట్టడంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ వర్షాకాలంలో ప్రతిరోజు 200 మంది విష జ్వరాల బారిన పడుతున్నారు. డెంగీ ప్రబలడంతో మరణించిన ఘటనలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు మున్సిపల్ ఆఫీసర్లు. వ్యక్తులను విమర్శించే అవసరం లేదు. కనీసం పాలక వర్గం ఉన్న సభ్యులు కనీసం వీటిపైన ఈ వైరల్ ఫీవర్స్ కానీ, డెంగ్యూ కానీ, మలేరియా విజృంభణ పైన ఫాగింగ్ కానీ, శానిటేషన్ కానీ, బ్లీచింగ్ కానీ, క్లోరినేషన్ కానీ ఇలాంటి వ్యవస్థలు కొద్దిగా మంచిగా పరిశీలిస్తే ఆదిలాబాద్ ప్రజలకు కొంచెం మంచి జరుగుతుంది. వార్డులలో ఉన్న ఓపెన్ ప్లాట్లు కానీ అందులో వర్షం వల్ల నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఏర్పడి ప్రజలకు డెంగ్యూ కానీ, మలేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. కాబట్టి మున్సిపల్ వాళ్ళు శానిటేషన్ విభాగాన్ని యాక్టివ్ చేసి దోమల మందు కానీ, ఆయిల్ బాల్స్ కానీ వేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఆటో వచ్చినప్పటికీ కానీ దానికి అందించకుండా వాళ్ళు నెగ్లిజెన్స్తో చేయడం కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నది. దయచేసి నేను పబ్లిక్ గుండా రిక్వెస్ట్, దాంతో దోమల వ్యాప్తి చెందుతుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఆటో వచ్చినప్పుడు ఆటోకు అందజేస్తే సక్రమమైన రీతిలో ఈ పారిశుద్ధ్యం అనేటువంటిది సజావుగా జరుగుతుంది. డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతున్నా ఆఫీసర్లు నామమాత్రపు చర్యలు చేపడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దోమల నివారణకు నిధులు ఖర్చు చేస్తున్నా ఫలితం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ మహానగర రహదారులపై చెత్తా చెదారంను తొలగించే స్వీపింగ్ వాహనాలు పడకేశాయి. పట్టించుకోవాల్సిన అధికారులు వాటిని గాలి కొదిలేశారు. 6 నెలలు గడిచినా మరమ్మతులు చేయించకుండా రోడ్డుపై పక్కకు పడేశారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. వరంగల్ మహానగరంలో ఇంటింటా చెత్త సేకరణ కోసం 42 కోట్లు ఖర్చు పెట్టి ఆటోలు కొనుగోలు చేశారు.
వీటితో పాటు నగరంలోని ప్రధాన రహదారులను నిరంతరం శుభ్రపరిచేందుకు 4 కోట్ల రూపాయలతో 12 స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేశారు. స్వీపింగ్ వాహనాలను కొనుగోలు చేసిన తరువాత 6 నెలల పాటుగా ప్రధాన రహదారులపై దుమ్ము ధూళి ఊడ్చేందుకు ఉపయోగించారు. వాటిలో చిన్నపాటి సాంకేతిక లోపంతో ఆ వాహనాలు రిపేర్కు వచ్చాయి. అంతే, వాటిని పక్కకు పడేశారు. కొన్ని వాహనాలను మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర, మరికొన్ని డంపింగ్ యార్డ్లో దాదాపుగా మూలకు పడేశారు. నగరం విస్తరిస్తుండటంతో కాలనీల్లోనే కాకుండా ప్రధాన రహదారులపై దుమ్ము ధూళి లేకుండా ఉదయం వేళల్లో కార్మికులు ఊడ్చలేకపోతున్నారని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. అందుకు కొత్తగా 12 స్వీపింగ్ వాహనాలు తీసుకువచ్చి ప్రధాన రహదారులపై ఊడ్చేందుకు ఉపయోగించడం వల్ల రహదారులు క్లీన్ గా ఉండేవి. వాహనాలు రిపేర్కు రావడంతో పక్కకు పడేయడం వల్ల అక్కడ అవి తుప్పు పట్టిపోతుండగా ప్రజాధనం దుబారా చేస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. స్వీపింగ్ మిషన్స్ అంటే వాహనాలతోని ఈ నగరం పరిశుభ్రత కోసం ముఖ్యమైన కూడల్లో ఊడ్చే యంత్రాలను తీసుకొచ్చి దానిలో ఈ మధ్యకాలంలో రిపేర్స్ పేరుతోనో లేకపోతే చెడిపోయిన పేరుతోనో అవి మూలపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 4 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంది. వెంటనే అధికారుల నిర్లక్ష్యాన్ని వీడి తప్పకుండా, ఇప్పటికే ఇది పెద్ద మహానగరం, 15కు కాకు రిపేర్ చేసి మంచిగా చేసి అవి పనిలో నిమగ్నం చేసి మరి కొత్త యంత్రాలను కూడా, కొత్త వాహనాలను కూడా తీసుకొచ్చే బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఆ నిర్లక్ష్యాన్ని విడనాడాలని, తర్వాత వస్తూ పోతూ ఉంటే అధికారులు చూసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ ప్రజా దుర్వినియోగాన్ని విడనాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తాం. నగరపాలక సంస్థ అధికారులు ముందు చూపు లేకుండా వాహనాలు కొనుగోలు చేశారే కానీ వాటిపై పర్యవేక్షణను గాలికి వదిలేశారు. చిన్నపాటి లోపం ఏర్పడినప్పటికీ మరమ్మతులు చేయకుండా పక్కకు పడేస్తున్నారు. రిపేరు చేయించేందుకు చొరవ చూపకపోవడంతో ఆ వాహనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పక్కకు పడేసిన వాహనాలను ఎందుకు రిపేర్ చేయించడం లేదో అర్థం కావడం లేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఏదైతే రోడ్లను క్లీన్ చేసేటువంటి కోసము అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి వెహికల్స్ కొనడం జరిగింది. మన ఉన్న అన్ని డివిజన్లలో అది రోజు పొద్దున ఆరు సాయంత్రము లేదా నైట్ టైంలో ఈ రోడ్లను క్లీన్ చేయడానికి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు ఓన్లీ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి రోడ్ల మీద వీటిని పార్క్ చేసి పెట్టిర్రు. ఈ సుమారు అది సంవత్సరం దాటిపోయింది. అవి అక్కడ పక్కన పెట్టి ఇప్పుడు మొత్తం అవి దేనికి పనికి రాకుండా తుప్పుకు, అంటే కేజీల్లో కన్నా తుప్పుకు అమ్ముకోవాల్సిన అవసరం వచ్చే ఏర్పాట్లు అయ్యే అవకాశం ఉన్నది. సంవత్సరం పైగా ఇక్కడనే ఉండడం వల్ల ఎండ కొడితే ఎండుతానాయి, వర్షానికి తడుస్తానాయి, ఆ టైర్లలో గాలి దిగిపోయి మొత్తం అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా కొన్ని రోజులు కనుక దీన్ని ఇట్లే నిర్లక్ష్యం చేస్తే ఇవి కిలోల్లో కన్నా తుప్పుకు అమ్ముకోవాల్సిన అవసరం పడుతుంది. దీనివల్ల ప్రజాధనం కోట్ల రూపాయలు, అది ఒక్కొక్కటి నార్మల్ 1,00,000-2 లక్షలకు వచ్చేటువంటి వెహికల్ కాదు, కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నటువంటి, అది ప్రజాధనంతో కొన్నటువంటి అవి వెహికల్స్. కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తొందరగా అధికారులు స్పందించి వాటిని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను. స్వీపింగ్ వెహికల్స్ రిపేర్ కోసం ఓ ఏజెన్సీకి అప్పగించినట్లు జీవీఎంసీ హెల్త్ ఆఫీసర్ చెప్తున్నారు. త్వరలోనే అవి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. వరంగల్ మహానగర పాలక సంస్థలో దాదాపు 2,800 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ఇందులో 66 డివిజన్లలో వీరందరూ కూడా మనకి ప్రతిరోజు పిన్ పాయింట్ యాక్షన్ ప్లాన్ ప్రకారం రోడ్లలో స్వీపింగ్ అనేది, అదేవిధంగా మగవాళ్ళలో వచ్చేసి షెడ్యూల్ ప్రకారం డ్రైన్ క్లీనింగ్ అనేది ప్రతిరోజు చేయడం జరుగుతుంది. మనకి స్వీపింగ్ ముఖ్యంగా రోడ్ల మీద ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా ఆడవాళ్ళతో చేపిస్తుంటాం. వాళ్ళకి చీపురు కట్టలు ఇవన్నీ కూడా సరఫరా చేయించి, మెయిన్ రోడ్స్ వచ్చేసి మనకి స్వీపింగ్ మిషన్స్ ఉంటాయి. మనకు దాదాపు ఒక 10 స్వీపింగ్ మిషన్లు ఉన్నాయి. సో వీటి ద్వారా మనకి మెయిన్ రోడ్లలో ఈ యొక్క స్వీపింగ్ అనేది చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనకి దాదాపు 350 స్వచ్ఛ ఆటోలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి డివిజన్కి ఒక ట్రాక్టర్ చొప్పున ఈ యొక్క డ్రైన్ డీసిల్టేషన్, తర్వాత కమర్షియల్ నుంచి వచ్చే ఏదైతే చెత్త ఉంటుందో దాన్ని కూడా సేకరించడం జరుగుతుంది. పనికి రాకుండా ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి మనకు అది టెండర్లో ఉంది. మనకి ఈ యొక్క స్వీపింగ్ మిషన్స్ వచ్చేసి ONM టెండర్ కోసం టెండర్ పెట్టడం జరిగింది. అది టెండర్ కంప్లీట్ కాగానే మళ్ళీ ఈ యొక్క స్వీపింగ్ మిషన్స్ అనేవి కూడా మనకి అవే వర్కింగ్లో ఉన్నాయి. కాకపోతే మనకి అది వచ్చేసి ONM వచ్చేసి ఏజెన్సీ ద్వారా టెండర్ కోసం పిలవడం జరిగింది. ఆ టెండర్ ఫైనలైజ్ కాగానే వాటిని మనం వచ్చేసి ఫంక్షనల్ చేయడం. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన వాహనాలను నిరుపయోగంగా పడేయకుండా రిపేరు చేసి వినియోగంలోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.
భూసేకరణలో తమకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదని పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన 36 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 1997లో బీపీఎల్ కంపెనీ ద్వారా థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతుల భూమి సేకరించింది. అప్పటి నుంచి 36 మంది రైతులకు రావాల్సిన 2,12,00,000 ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఇటీవల ఆర్డీఓ ఆఫీస్ జప్తుకు గత నెలలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాధిత రైతులు ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయానికి కోర్టు ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు. ఈ నెల 19వ తేదీన డబ్బులు చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఆర్డీఓ. దీంతో రైతులు వెనుదిరిగి వెళ్లారు. తీర్పు వచ్చినాక 3 నెలల్లో చేయాల్సింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి ఇటు చట్ట ప్రకారం పోవడానికి పైసలు లేవు, తర్వాత రావాల్సిన పైసలు రాలేదు, పిల్లల ఎడ్యుకేషన్. ఇంకొకటి ఏంటంటే ఆ గ్రామంలో దాదాపు ఒక 70% భూసేకరణ జరిగింది. అంటే ఇండ్లు అవన్నీ ఉండి వేరే ఇతరత్రా చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మొత్తం దెబ్బతిన్నది కనుక ఇటువంటి దురదృష్ట సంఘటన ఈ రైతులకు జరగడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా రాజకీయ నాయకులైనా కూడా ప్రభుత్వం వాళ్ళు సీరియస్గా ఆలోచించి గతంలో అదే విధంగా మల్లేపల్లి కుందర్పల్లిలో కూడా మేము ఇటువంటి అటాచ్మెంట్లు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కూడా అటాచ్మెంట్ చేయడం జరిగింది. దానిలో ఒక 7-8 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. కానీ అదే మళ్ళీ పక్కకుంటే వీళ్ళు బ్రాహ్మణపల్లి గ్రామస్తులకు ఇంతవరకు ఆ గ్రామంలో ఒక 10 మందికి ఒక సపోజ్ 10 లక్షలకు ఈపీ వేస్తే ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేస్తే ఒక కొంత అమౌంట్ లేట్గా రావడం జరిగింది. కాబట్టి ఇది రెండో ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఈ తీర్పు అమలు పరచడానికి. మాకు 1997లో ఆర్టీపీఎస్ ఎక్స్టెన్షన్ కోసం 750 ఎకరాలు మా గ్రామంలో భూసేకరణ చేసినారు. ఆ రోజు ఎకరాన 20,000, 18,000, 20,000, 22,000 చొప్పున నామమాత్రంగా ఇచ్చి మీరు కోర్టుకు వెళ్ళి మిగతాది చూసుకోవాలని చెప్పి ఆర్టీపీఎస్ కోసం తీసుకొని దాన్ని బీపీఎల్కు అప్పచెప్పడం జరిగింది. కానీ ఆ బీపీఎల్ వారు కన్స్ట్రక్షన్ చేయలేదు. కంపెనీ చేయకపోతే 2014లో మాకు 90,000, 95,000 చొప్పున ఇవ్వమని చెప్పి పెద్దపల్లి కోర్టు వారు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రకారం ఇవ్వమని చెప్పి మేము అప్పటి నుంచి ఏ ఆఫీస్కి పోయినా కానీ మాకు డబ్బులు ఇంతవరకు చెల్లించలేదు. 2023లో హైకోర్టుకు వెళ్ళగా ఒక 36 మంది రైతులు హైకోర్టుకు వెళ్ళగా అక్కడ నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు అమౌంట్ డిపాజిట్ చేయమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. కానీ డిపాజిట్ చేయలేదు. దానికి గోదావరిఖని సెషన్ కోర్టులో మా అడ్వకేటు మందల విక్రమరెడ్డి గారు కోర్టులో ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే ఆగస్టు 20 తారీఖు లోపు ఈ 36 మంది రైతులకు గాను 2,12,00,000 రూపాయలు డిపాజిట్ చేయమంటే చేయకపోతే అటాచ్మెంట్కు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అయితే వాళ్ళ అటాచ్మెంట్ కోసమని ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మాకు రావాల్సినటువంటి మా 300 మంది రైతులకు రావాల్సినటువంటి డబ్బులు మాకు ఇస్తే ఆ కంపెనీ వారితో మాకు సంబంధం లేదు. అప్పుడు ఎందుకు ఆర్టీపీఎస్ కోసం తీసుకొని బీపీఎల్ వాళ్ళకు ఇవ్వడంలో మాకు సంబంధం లేదు. కానీ ప్రభుత్వం ఇలా రైతులు 20 సంవత్సరాల నుంచి కూడా డబ్బులు ఇవ్వకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలి? మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే విష జ్వరాలతో బాధపడుతున్న పేషెంట్స్తో కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. మన జిల్లా సంబంధించిన ఇంకా ఒకటి ఇప్పుడు విజిట్ చేసిన టైంలో చూశాను. మంచిర్యాల జిల్లాలో దాదాపు 20% to 25% ఆసిఫాబాద్కి పేషెంట్స్ ఉన్నారు. ఒకటే రాష్ట్రం ఉన్నాయి, రావచ్చు, వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ సేమ్గా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి కూడా గడ్చిరోలి ఏరియా చాలా వెనుక జిల్లా ఉన్నాయి, అక్కడ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి మనకి లోడ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో నా తరపున పేషెంట్ అండ్ అటెండర్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను కి ఒక పేషెంట్ నుంచి ఒక పర్సన్ ఒకే అటెండర్ మాత్రమే ఉండాలి. 4-5 వస్తే కొంచెం హాస్పిటల్ ఎక్కువ క్రౌడెడ్ అవుతుంది అండ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా విపరీతంగా దానికి ఎఫెక్ట్ అవుతుంది. సో మన ఇక్కడ అన్నీ టేక్ కేర్ చేస్తాము. ఎవరైనా ఇన్ పేషెంట్ ఎవరైనా ఉన్నారో మంచిగా అయిపోయిన తర్వాతే పంపిస్తాము. సో దానికి సంబంధించిన ఏం ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అటెండర్ ఒకరు ఉంటుంది, ఇది సరిపోతుంది. మిగతా అంటే 4-5 మెంబర్స్ కూడా వస్తున్నారు. దానికి మనకి కొంచెం అందరూ ఆలోచించేసి దాని గురించి
అది ఒక పేషెంట్ తోటి ఒకటే అటెండర్ ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. మీ అందరికీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అది ఉన్నాయి మనకి చెప్తే దానికి కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, మనం టేకప్ చేస్తున్నాము. ఆల్రెడీ సూపరింటెండెంట్ గారి నుంచి మాట్లాడారు, వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. విల్ టేకప్ ఇట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఫండ్ ఆల్సో. ఇది మన జిల్లాకి బెస్ట్ అవైలబుల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండాలి. రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం టూర్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వైరా వేదికగా సీఎం రేవంత్ 2 లక్షల రైతు రుణమాఫీ చేయనున్నారు. సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. సీఎం టూర్కు అంతా సిద్ధం చేశామంటున్న మంత్రి తుమ్మల కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్తో ఖదీర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలకు సంబంధించిన భద్రాద్రి, మహబూబాద్, ఖమ్మం జిల్లాల యొక్క కళ ఏదైతే ఉందో సీతారామ ప్రాజెక్ట్ అనేది అది రేపు సాకారం కాబోతుంది. దానిలో భాగంగానే రేపు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. మనం ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి రేపు ట్రయల్ రన్ అనేది ప్రారంభం కానుంది కదా, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? కేవలం 3 పంప్ హౌస్లు పూర్తయినాయి. ఆ 3 పంప్ హౌస్ల ద్వారా వైరా ప్రాజెక్టుకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పి భద్రాద్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని అడగగానే జిల్లా ప్రజాప్రతినిధులు ఈ సంవత్సరానికి పూర్తి అయ్యేటట్టుకుంటే చేసుకోండి అని చెప్పి అనుమతులు ఇచ్చారు. కేవలం 80 రోజుల్లో 8 కిలోమీటర్ల కెనాలు, 20 స్ట్రక్చర్స్, రాజీవ్ లింక్ కెనాల్, సీతారామ నుంచి నాగార్జున సాగర్ కెనాల్లోకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3 పంప్ హౌసులు కూడా ట్రయల్ రన్ జరిగినాయి. గోదావరి జలాలు తల్లి కృష్ణానదిని తాకాలని, కృష్ణా నీళ్లతోటి మమేకం కావాలని, ఆ సంగమంలో చేరాలని చెప్పి తాతాలాడుతూ ఉంది గోదావరి తల్లి. కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారు స్విచ్ ఆన్ చేయగానే ఆ కొండలు కోనలు దాటుకుంటూ వైరా ప్రాజెక్టుకి అతి త్వరలోనే గోదావరి జలాలు వస్తాయి. కాకపోతే దేవుడి దయ వల్ల సాగర్ కూడా నిండింది కాబట్టి సాగర్కి అవకాశం లేనప్పుడు మాత్రం గోదావరి జలాలు వాడుకోవటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి తీసుకురావడానికి మూల కారణం ముఖ్యమంత్రి గారు వస్తే సీతారామాలో ఇంకా 70% పనులు కావాలి, 3 టన్నెల్స్ కావాలి, ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కావాలి, సుమారు 150 స్ట్రక్చర్లు కట్టాలి. ఇవన్నీ కూడా నిధులు సమీకరించుకొని ఆ నిధుల్ని ఆయన ద్వారా అనిపించుకొని ఈ ప్రాజెక్ట్ని అతి త్వరలో 2 సంవత్సరాల్లో జూలూరుపాడు టన్నెల్, అదేవిధంగా 1 సంవత్సరంలోనే యాతాలకుంట టన్నెల్, తర్వాత పాలేరు టన్నెల్ తీసుకొచ్చి పాలేరులో రిజర్వాయర్ లేచిన తర్వాత గోదావరి జలాల్ని మళ్ళీ రోళ్లపాడికి, బయ్యారానికి కూడా మార్చేటటువంటి ఎత్తిపోసేటటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ తీసుకోవాలని ఈరోజు ఆయన్ని దాన్ని వీక్షించడానికి తీసుకొస్తున్నాం. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపు మీ కళ నెరవేరబోతుంది. ఈ క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి, ఎలాంటి పరిస్థితులను మీరు అధిగమించారు, రేపు ఎలాంటి ఫీలింగ్ ఉంది మీకు? జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, జిల్లా పార్టీ, దుర్గాప్రసాద్ గారు, పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున రేయంబౌళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఇంత మహాసభ మీరు రేపు చూస్తారు. రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ సభను విజయవంతం చేసేటటువంటి రామదాస్ గారికి దక్కుద్ది గౌరవం. కాబట్టి ఇది రైతు పండగ, ఇది ప్రజాస్వామ్య పండగ, ప్రజాపాలన చేసేటటువంటి పండగ, ఇది ప్రజల కోసం చేసేటటువంటి పండగ. కాబట్టి ఖమ్మం జిల్లా తెలంగాణలోని నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మా ప్రతినిధుల సహకారంతో, మా అధికారుల సహకారంతో, నాకు ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఎంత శక్తి అంత. గోదావరి జలాలే కాదు, కృష్ణా జలాలే కాదు, జాతీయ రహదారులే కాదు, రైల్వే లైన్లే కాదు, ఎయిర్వేస్ తోటి సహా ఈ ఖమ్మం జిల్లాకు అన్ని వనరులను సమకూర్చేటటువంటి బాధ్యత ఆ శ్రీరామచంద్రుడు నాకు కల్పించాలని చెప్పి ప్రార్థన. థ్యాంక్ యూ. 2 లక్షల రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులకు రేపు స్వీట్ కబురు వినబోతున్నారు? దేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. అన్ని బ్యాంకుల్లో 32 కమర్షియల్, కోఆపరేటివ్ అన్ని బ్యాంకుల నుంచి మాకు వచ్చినటువంటి లిస్టు 42 లక్షల ఖాతాలు. దానికి 31,000 కోట్లు ఈ రోజుకే మా వ్యవసాయ శాఖలో జమ చేసి ఉన్నాయి. రేపు 15వ తారీఖు తర్వాత పాస్బుక్ లేని వాళ్ళకి కానీ, అదేవిధంగా వైట్ కార్డు లేని వాళ్ళకి కానీ, ఆధార్ నెంబర్ తప్పుబడ్డోళ్ళకి కానీ, వాళ్ళ పేరు తప్పుబడ్డోళ్ళకి కానీ మా అధికారులే వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లియర్ చేసి 42 లక్షల ఖాతాల యొక్క అప్పు 2 లక్షల లోపు రుణం తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి
విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, దీనికి సంబంధించి రేపు సీఎం సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రేపు సుమారు 45,000 నుంచి 50,000 రైతుల్ని ఇక్కడ ఆహ్వానించడానికి మేము తయారుగా ఉన్నాము. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేతులన మనం 3వ విడత రుణమాఫీ కార్యక్రమంతో సహా ఈ మన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం రేపు. సో పూర్తిగా ఘనంగా మేము తయారున్నామండి. దీంతో సహా ప్రత్యేకంగా మన వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆదేశాల మేరుగా ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా 30 స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. వివిధ శాఖల నుంచి యూనివర్సిటీలని మన ఎక్స్టెన్షన్ చేసే అధికారులందరినీ పిలిపించి రైతులకి అవగాహన కల్పిస్తూ లాభాలు ఎలా పెంచాలనేది కూడా మేము ఒక స్పెషల్ కార్యక్రమం పెట్టుకున్నాం. సో పూర్తిగా తయారుగా ఉన్నామండి. అంటే ఈ కార్యక్రమం ప్రధానంగా ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎన్నింటికి ముగుస్తుంది? దీనికి సంబంధించిన రైతులతో కానివ్వండి, స్థానికంగా ఉన్న సాగు రైతులతో ఏ విధంగా సమన్వయం చేసుకున్నారు? సో మొట్టమొదటిగా గవర్నర్ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఆన్ చేసి ఇక్కడ రావడం జరుగుతుందండి. అంచనా మేము 2-2:30 వరకు మధ్యాహ్నం వస్తారని అనుకుంటున్నాం. బట్ బహుశా 2 o'clock వరకు వాళ్ళు ఇక్కడ చేరుతారండి. సో ఈ మిగతా అరేంజ్మెంట్స్ అంతా రెడీగానే ఉన్నామండి. దీనికి సంబంధించి ఎంతమంది సిబ్బంది ఇక్కడ విధుల్లో ఉన్నారు, ఎలాంటి విధులు ఇక్కడ నిర్వర్తించడం కోసం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు? దాదాపు 800 పైన ఇక్కడ అధికారులు పగలు రాత్రి పనిచేస్తున్నారండి. మనకు వర్షాలు కూడా పోయిన వారంలో భారీగా రావడం వల్ల కొంచెం సైట్లో మాకు ఇష్యూలు అయి ఉన్నాయి. ఏదైనా కానీ మేము తయారుగా ఉన్నాము. దాదాపు ఒక 800 మంది దాదాపు ఒక వారం నుంచి పగలు రాత్రి పనిచేసి పనిని పూర్తయితే చేశారు. రూట్ మ్యాపింగ్ ఏ విధంగా సిద్ధం చేశారు? లోకల్ నుంచి వచ్చేవాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళకు విఐపీలుగా ఏ విధంగా విభజించారు? దాదాపు ఒక 15 రోజుల నుంచి మంత్రి గారి ఆదేశాల పైన ఈ పనులు జరుగుతున్నాయి కాబట్టి మేము ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక సెపరేట్ రోడ్ ఇచ్చుకుంటూ రైతులు కూడా ఎక్కువ అవస్థ పడకుండా ఇక్కడ అందేలాగా మేము తయారుగా చేసుకున్నామండి. రోడ్లు కూడా వర్షం పడినా కానీ బ్లాక్ టాపింగ్ చేయడం, మన ఈ వెట్ మిక్స్ చేయడం, ఇటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుని ఉన్నాం. పార్కింగ్ సౌకర్యం కూడా బస్సు వచ్చినా కారు వచ్చినా దాదాపు మనం ఒక 1500 వెహికల్స్ వరకు మేము పార్కింగ్ చేయడానికి కూడా ఇక్కడ తయారుగా ఉన్నామండి. సో పూర్తి జాగ్రత్తలు తీసుకొని మేము రైతులను ఇక్కడ తీసుకుని రావడానికి మేము తయారుగా ఉన్నాము. రైతులు అవస్థలు పడకుండా ఇక్కడికి రావడం కోసం వాళ్ళకు వెసులుబాటు కల్పించామని చెప్పేసి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో ఖదీర్, V6 న్యూస్, వైరా. మిల్లెట్స్తో పాటు సేంద్రియ వ్యవసాయం, వాణిజ్య పంటలకు నెలవైన భూములవి. 3 పంటలు పండే సారవంతమైన ఎర్ర నేలలు కలిగి ఉన్న ప్రాంతంలో ఫార్మసిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ భూముల్లో పరిశ్రమలు వద్దంటూ వేడుకుంటున్నారు రైతులు. సంగారెడ్డి జిల్లాలో రైతుల నిరసనలపై స్టోరీ. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలంలోని డప్పూర్, మల్గి, వడ్డి గ్రామాలను కలుపుకొని సుమారు 2,000 ఎకరాల భూమిని ఫార్మా కంపెనీల కోసం అధికారులు సర్వేలు నిర్వహించారు. భూమిపైనే ఆధారపడి బతుకుతున్న తమ నుండి భూమి తీసుకోవద్దని వేడుకుంటున్నారు ఈ ప్రాంత రైతులు. ఇక్కడ భూగర్భ జలాలతో పాటు సారవంతమైన ఎర్ర భూములు ఉన్నాయి. ఓవైపు చిరుధాన్యాలు, మరోవైపు చెరుకు, పత్తి, కూరగాయలు, ఇతర పండ్ల మొక్కల పెంపకంతో జీవనోపాధి పొందుతున్నారు ఇక్కడి రైతులు. మందుల కంపెనీల పేరిట మా నుంచి భూములను లాక్కోవడానికి చూస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. మా ఊళ్ళో మేము చేసుకొని బతుకుతున్నాం, అంతే. మాకు అదే భూమే ముఖ్యం. మాకు మేము పానలైన ఈయనకి సిద్ధం ఉన్నాం. ఏడికి కోటుకు రమ్మంటే కోటుకు రానికి సిద్ధం ఉన్నాం, ఏడికి రమ్మంటే ఆడికి రానికి సిద్ధం ఉన్నాం. కానీ భూమి మాత్రం ఇడవం. ఏదో కష్టపడి దున్నే పంటలు పండించి రెక్కలు బొక్కలు ఇరగొట్టుకొని మీకు అందిస్తున్నాం. మీ గవర్నమెంట్ జాబ్లకు మీరేం తింటున్నారు, మేము అందిస్తేనే మీరు తింటున్నారు. అంతకు మించి మేమేం చేయలేము. మాకు పానాలు ఏం సిద్ధం ఉంటాం కానీ భూములు మాత్రం ఇవ్వము. సర్వే చేయడానికి వస్తుండ్రంట భూములు, మేమైతే ఇయ్యము. మేము కలిసే బతుకుతున్నాము. మా చిన్న పిల్లలకు ఉంటే బినా ఎంత కష్టపడి మేము చేస్తున్నాము. ఇక పంట ఇట్లా పెంచుకొని మేము సంబరపడుతున్నాము. పాలలేక నీళ్లు ఉన్నాయి మా దిక్కు, అమృతం లేక. ఒక పూట మేము అన్నం తినకపోతే నీళ్లు తాగి మేము సంబరంగా ఉన్నాం. మాకు నొప్పులు వద్దు, ఏమొద్దు. అవి పోయి అవన్నీ తెచ్చి మా చిన్న పిల్లలకు అంతా నొప్పులు గిప్పులు రానికి అవంతా ఎందుకు చేస్తారు? మా భూమిలో అడిగే పెట్టొద్దు, మా ఊరికి రానియము. మల్గి, వడ్డి గ్రామాల నుంచి 250 ఎకరాలు, డప్పూర్ గ్రామం నుంచి 1500 ఎకరాల భూమి తీసుకుంటామంటున్నారు అధికారులు. ఈ ప్రాంతంలో ఎకరం, అర ఎకరం పొలం ఉన్న చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. భూములను తీసుకుంటే తమకు బతుకు తెరువు ఉండదని డప్పూర్ గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు భూములు కేటాయించవద్దని కోరుతున్నారు. అందరి తరపున ఈ ఫార్మాసిటీని రద్దు చేసుకోవాలి. వాళ్ళు ఏమైతే సర్వేలు చేస్తామంటున్నారో అవి నిలిపివేసుకునాలి. మాకు ఈ వ్యవసాయం వద్దు, ఫార్మాసిటీ వద్దని ఒకే నినాదంతో మా గ్రామాలు 3 గ్రామాలు కూడా పక్కనున్న విలేజ్లు కూడా అందరు కలిసికట్టుగా మేము ఈ ఉద్యమం చేయడానికి నిర్ణయించుకున్నాము. పెద్ద పెద్ద గట్లు ఉన్నాయి, దేవస్థానాలు ఉన్నాయి. ఆ గట్లల్లో ఆ దేవస్థానాలు గత పూర్వకాలం నుంచి కూడా ఉన్నాయి. దాన్ని మీరు తీసేసి పక్కన పెడతాము, అది మొత్తం మేము కబ్జా చేసుకుంటామంటే మీరు ఎంతవరకు సమాజం? ఇది ఎట్లా, ఏ రకంగా తీసుకుంటారు మీరు? అట్లా ఇచ్చిన గవర్నమెంట్ అలౌట్ చేసిన భూమి, గవర్నమెంట్ దేవుళ్ళకి ఇచ్చిన భూమి మర్ర రిటర్న్ మీరు తీసుకోవడం ఏది ఉన్నది?
మా ఊరికి మందుల కంపెనీ వద్దు సార్. నాకు 2 ఎకరాల భూమి ఉన్నది, గత 2 ఎడ్లు ఉన్నాయి, నా 2 కొడుకులు ఉన్నారు. మేము వ్యవసాయం మీదనే బతికేది. మా చెమట దార పోసి బావి కొట్టుకున్నా, చెమట దార పోసి బోరు కొట్టుకున్నా. అసలు భూమి పోయినాక నేను ఉండేందుకు సార్, మేము పానం పోయినా కానీ మేము భూములు ఇచ్చేది లేదు. ఇక్కడి సారవంతమైన నేలలో విషం నిండిపోతుందని, చుట్టుపక్కల 1000 ఎకరాలు సాగుకు పనికి రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద బ్రిడ్జి వంతెనపై ఎదురెదురుగా వచ్చిన 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు స్పాట్లోనే మృతి చెందారు. మృతుడు టేకుమట్ల మండలం సోమనపల్లికి చెందిన ఉద్దమూరి తిరుపతిగా గుర్తించారు. తీవ్ర గాయాలైన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సౌభాగ్యత మిషన్ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో 2 రోజుల వర్క్షాప్ జరుగుతోంది. ఇందులో భాగంగా స్టడీ టూర్ కోసం అధికారుల బృందం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్ ప్రాంతంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఎంఓఈ, ఎఫ్సీసీ సెక్రటరీ లీనా నందన్, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు. మంజీరా అరణ్యానికి రామ్సర్ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ క్రాంతి. నేడు సంగారెడ్డి జిల్లాలో మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ విజిట్ చేయడానికి అధికారులు మరియు శాస్త్రవేత్తల బృందం ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మనకు మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాబబుల్ రామ్సర్ వెట్లాండ్ సైట్గా గుర్తించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదటిగా ఇది మనము ప్రపోజల్ పంపించడం ఇప్పుడు జరుగుతుంది. ఈ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నది మంజీరా నదిలో మొత్తం ఒక 9 ఐలాండ్స్ 550 ఎకరాల వరకు కూడా నది మధ్యలో 9 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్లో చాలా బయోడైవర్సిటీ ఉండడం మనం డాక్యుమెంటేషన్ చేసి ఉన్నాము. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 300 బర్డ్ స్పీసీస్ ఉన్నాయి. దాంట్లో 162 స్పీసీస్ వరకు నేటివ్ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి అండ్ మిగతావి మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి. వివిధ దేశాల నుంచి, హిమాలయాస్ నుంచి కూడా ఇక్కడ వింటర్ సీజన్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. అలానే సమ్మర్ సీజన్లో ఇది బ్రీడింగ్ ఆఫ్ బర్డ్స్కి చాలా ఇంపార్టెంట్ సైట్ ఉంది. అలానే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎన్నో రకాల క్రొకడైల్స్ కూడా మనకు ఉన్నాయి. డిఫరెంట్ ఫిషరీస్ సంబంధించి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ ట్రీస్, ఫ్లోరల్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ బయోడైవర్సిటీ అంతా కూడా గుర్తుంచుకొని ఈ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీని రామ్సర్ సైట్గా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జాయింట్ సెక్రటరీ